అదే కిరానా హిల్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ని మనం అటాక్ చేసాం రఫేల్ వీటిలన్నీ ఉపయోగించి. ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అంటే ఈ కిరానా హిల్స్ అనేది చిన్న కొండలు అనమాట. ఇవి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో సర్గోదా జిల్లా అనే చోట ఉందన్నమాట. ఈ సర్గోదా అనేది ఒక ఎయిర్ బేస్. అక్కడ F-16 బాంబర్స్, వాళ్ళ JF థండర్ ఫైటర్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అకార్డింగ్ టు న్యూస్ ఏంటంటే ఎప్పటి నుంచో ఈ కిరానా హిల్స్ అనేది ఒక గ్రామం, ఒక చిన్న కొండలు తొలిసి సొరంగాల్లో వాళ్ళు అణుబాంబులు దాశారు. ఎందుకంటే అవి ఇండియాకి చాలా దగ్గరలో ఉంటాయి, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయంట. ఈ అణువాయుధాలనే వాళ్ళు తీయబోతున్నారు భారతదేశం మీద. అందుకే భారతదేశం ఈ ఎయిర్ బేస్ని కొట్టేసింది. అది కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉండదు. ఇంతే కాదండి, ఈ ఎయిర్ బేస్కి, సర్గోదా ఎయిర్ బేస్కి 70 కిలోమీటర్ల దూరంలో కహూటా న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంది పాకిస్తాన్కి. అంటే కహూటా న్యూక్లియర్ రియాక్టర్ కిరానా హిల్స్లో 20 కిలోమీటర్ల దూరంలో, ఈ సర్గోదా ఎయిర్ బేస్కు ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అణ్వస్త్రాలు కొండల్లో తులిసి పెట్టారు. సొరంగంలో లేయర్డ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎయిర్ బేస్ ఉంటుంది. వీటిని భారత ఫైటర్స్ 4.5 జనరేషన్ రఫేల్ ఫైటర్స్, సుకో ఫైటర్స్ అటాక్ చేసినాయి, మిసైల్స్ అటాక్ చేసినాయి, అస్త్ర మిసైల్స్ వెళ్ళి. అంటే భారతదేశం అటాక్ చేయడం వల్ల వాళ్ళ అణ్వస్త్రాలకి ఏదో ప్రమాదం జరిగింది. న్యూక్లియర్ అటాక్ కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్ మీద మనం దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఏం వార్నింగ్ అంటే భవిష్యత్తులో ఇంకా మనకు తెలిస్తే రిపోర్ట్లు, ఇప్పుడు చెప్పకూడదు, ప్రపంచం అంతా ఆందోళన ఉంది కాబట్టి మనం చెప్పం, అరే అణ్వస్త్రాల మీద దాడి చేసిందా భారతదేశం అంటారు.